హలో వెల్కమ్ టు మ్యాన్ మ్యాటర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ఒక 7 చట్టాలు. యావత్ దేశాన్ని కుదిపేసిన కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం అపరాజిత బిల్లును తీసుకొచ్చింది. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, వేగవంతమైన విచారణ, దోషులకు కఠిన శిక్షలు విధించడమే లక్ష్యంగా బెంగాల్ అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అప్పుడెప్పుడో 2012లో ఢిల్లీ హత్యాచార ఘటన సందర్భంగా నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం అపరాజిత బిల్లును ఆమోదించింది. ఈ క్రమంలో ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మహిళలు, చిన్నారులపై వేధింపులు, వారి రక్షణ కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి ఏవి, మహిళలను రక్షించడానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక చట్టాలు రూపొందాయి. అయితే ఆ చట్టాలపై కనీస అవగాహన లేకపోవడం వల్ల మహిళలు ఈ చట్టాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ఒక 7 చట్టాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది గృహహింస నిరోధక చట్టం 2005. ఇది మహిళలను ఇంట్లో ఎదురయ్యే హింస నుండి రక్షిస్తుంది. గృహిణులపై చేసుకోవడమే కాదు, ఆమెను మాటల ద్వారా, ఆర్థికంగా, భావోద్వేగాల పరంగా, అలాగే లైంగికంగా వేధించిన సెక్షన్ 408 ప్రకారం దోషులను కఠినంగా శిక్షించవచ్చు. రెండో చట్టం వచ్చేసి పనికి తగ్గ జీతం. సమాన పనికి సమాన వేతనం పొందడం మహిళల హక్కు. మహిళా కూలీలు మొదలుకొని ఉన్నతోద్యోగాలు చేసే మహిళల కోసం సమాన వేతన చట్టం అమల్లో ఉంది. పనిచేసే మహిళలు వారి సహోద్యోగులతో సమానమైన వేతనాన్ని పొందాలి. పనిచేసే మహిళలు వారి సహోద్యోగులతో సమానమైన వేతనాన్ని ఈ చట్టం ద్వారా డిమాండ్ చేయవచ్చు. కూలీలు, ఉద్యోగినులకు వేతనాలు, ఇతర అలవెన్సుల విషయంలో వివక్ష చూపడం కూడా నేరమే. ఇక మూడవ చట్టం వచ్చేసి పనిచేసే ప్రదేశాల్లో రక్షణ. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకమైన చట్టం ఉన్నది. ఈ చట్టం ప్రకారం పనిలో లైంగిక వేధింపులకు గురైతే ఉన్నతాధికారులకు నివేదించే హక్కు మహిళలకు ఉంది. ఈ చట్టం ప్రకారం పనిలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిపై విచారణ చేపట్టడానికి సంస్థలు అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతి కంపెనీ ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎవరైనా మహిళా ఉద్యోగి వేధింపులకు గురైతే ఆ బాధితురాలు ఈ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ఇక నాలుగో చట్టం వచ్చేసి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత అరెస్టు చేయకూడదు. ఏవైనా తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశంతో మాత్రమే రాత్రి సమయంలో మహిళను అరెస్టు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మహిళా ఖైదీని ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్తో పాటు మహిళలకు చెందిన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కూడా ఆమె పక్కన ఉండొచ్చు. ఇక ఐదో చట్టం వచ్చేసి గోప్యతా హక్కు. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు గోప్యతా హక్కు ఉంటుంది. దీని ప్రకారం బాధితురాలు పేరు, ఇతర వివరాలను బయటకు వెల్లడించకూడదు. మేజిస్ట్రేట్ ఎదుట ఒంటరిగా లేదా మహిళా పోలీస్ అధికారి సమక్షంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకునే హక్కు బాధితురాలకు ఉంటుంది. ఇక ఆరవ చట్టం వచ్చేసి ఉచిత న్యాయ సేవ. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అత్యాచార బాధితులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తుంది. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు న్యాయ సహాయం పొందడానికి ఈ చట్టం హామీ ఇస్తుంది. ఇక ఏడో చట్టం వచ్చేసి గౌరవానికి భంగం కలిగించొద్దు. లైంగిక వేధింపుల బాధితురాలికి తన గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే హక్కు ఉంటుంది. దీని ప్రకారం ఏదైనా వైద్య పరీక్షలు అవసరమైతే కేవలం మహిళా వైద్యురాలి ద్వారానే పరీక్షలు నిర్వహించాలి. ఇతరుల సమక్షంలో ఏ విధమైన శారీరక, మానసిక పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధం. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోను ఖచ్చితంగా మీతో పాటు ఉన్న ఇతర మహిళలకు, మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీరు పనిచేసే చోట కానీ, మీకున్న ప్రతి మహిళకి వీడియో షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.